ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరం మెలకువగా ఉందాం. అవును, నిద్రపోయే సమయమే, కాదనట్లేదు. కానీ 4వ జాము కేవలం నిద్రపోయే సమయం మాత్రమే కాదు. నువ్వు ప్రయాణం చేస్తున్న అదే సముద్రం మీద నీ వద్దకు నడుచుకుని వచ్చే దేవుణ్ణి కూడా కలుసుకునే సమయం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మెలకువగా ఉందాం. ఒకరితో ఒకరు చెప్పండి, మెలకువగా ఉందాం. మెలకువగా ఉందాం. మెలకువగా ఉందాం. హల్లెలూయా. అదే పేతుర్ని ప్రభు అడుగుతున్నారు ఒక మాట. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమించాలని ప్రభు చెప్పారు? నీ పూర్ణ హృదయంతో, హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఆత్మతో ప్రేమించమని చెప్పిన ప్రభు, మనం ప్రేమిస్తున్నామో లేదో మనకే చూపిస్తారు. అమ్మ, ఆ గురకలు పెడుతున్న వాళ్ళని దయచేసి కట్ చేయండి. వాళ్ళు కట్ అయ్యే అనుభవంలో కూడా లేరు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఇక చూడండి, నన్ను ప్రేమించండి అని చెప్తున్న అదే దేవుడు మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నప్పుడు మన ప్రేమ ఏ స్థాయిలో ఆగిందో కూడా చూపిస్తున్నారు. గడిచిన వారం మనం ఎవరు ప్రేమించగలరు అని చూసుకున్నాం. ఎవరు ప్రేమించగలరు? ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. అప్పుడు పూర్ణంగా ప్రేమించిన వారికి పూర్ణముగా అన్ని కూడా దోషములు గాని అన్ని కూడా కడగబడతాయని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్న మనకి ప్రభు ఈరోజు అడుగుతున్న ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు పేతుర్లు అడిగిన అదే ప్రశ్న మనల్ని అడిగితే మన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. అయ్యా, అవును తండ్రి, ఎలా ప్రేమించాలో నేర్పించినటువంటి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు తండ్రి, మా స్థితి నా ప్రభు ఆ సంకటంలోనే ఉంటుంది తండ్రి. మా బుద్ధితో, మా ఆలోచనతో, మా ఆశతో, మా ప్రయత్నంతో ఎక్కడ కూడా రాజా నాయన నీ ఆ ప్రశ్నకు సమాధానం ధైర్యముగా ఇవ్వగలిగేంతైతే ప్రభు మేము ప్రేమించలేము తండ్రి.
అది గుర్తెరిగిన మీరే గ్యాప్ రానివ్వకుండా ప్రేమించండి, ప్రేమలో గ్యాప్ లేకుండా చూసుకోండి అని మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానముపై మీకు స్తోత్రం. దాన్ని ఏ విధంగా పరిపూర్ణం చేసుకోవాలో మీరు నేర్పిస్తున్న విధముపై మీకు స్తోత్రం. రోషపడి అన్నాడు పేతురు, ప్రభువా నీకే తెలియను అని అడగటానికి కూడా అర్హత లేనటువంటి స్థితిలోనే ఉన్నాము రాజా. ఆ ప్రశ్న కూడా అడిగించుకోవటానికి ఏ మాత్రం గ్యాప్ లేని ఆ ప్రేమించటం మాకు నేర్పించండి అయ్యా. ఆ సంపూర్ణ ప్రేమను మాకు నేర్పించండి ప్రభువా. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో తండ్రి నిన్ను ప్రేమించటను మాకు అనుభవపూర్వకముగా నేర్పించమని వేడుకుంటున్నాం. మా ఆత్మీయ జీవితంలో మీరు ఆ ప్రశ్నను తీసుకొచ్చిన దినమున వెంటనే అన్నిటినీ సరి చేసుకుంటూ ఆ నిజమైన ప్రేమలోనికి అడుగు పెట్టుటకు మీరే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్న సమయం ఆయన ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం రండి. యోహాను రాసిన వార్త 21వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మొట్టమొదటిగా మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకునెను. మొత్తం చదువురా. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతురును. చాలరా, అది చూడండి. తిబెరయ సముద్ర తీరంలో శిష్యులకు ఎలా ప్రత్యక్షపరుచుకున్నారు? మరలా ప్రత్యక్షపరుచుకున్నారు. పలుకుదాం ఆ మాట, మరలా ప్రత్యక్షపరుచుకున్నారు. హల్లెలూయా. మరలా ప్రత్యక్షపరుచుకుంటున్న దేవుడు. హల్లెలూయా. ఓ విడిచిపెట్టే దేవుడు కాదు నాన్న, మరలా ప్రత్యక్షపరుచుకుంటున్న దేవుడు. అండ్ గమనించండి, ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధం ఏదనగా, ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకుంటున్న విధం ఏదనగా. ఇప్పుడు ఆలోచిద్దాం ఒక మాట. మొట్టమొదటిసారి ప్రత్యక్షపరచుకొనినప్పుడు పేతురు ఒక అనుభవంలో ఉన్నాడు. వలలు కడుక్కుంటూ సముద్ర తీరమున ఆల్రెడీ తన పనిలో ఉంటూ ఒక అనుభవంలో ఉన్నప్పుడే ప్రభు తాను పరుచుకొని ఫస్ట్ మీటింగ్ లోనే తన కాలింగ్ ఏంటో చెప్పేశారు. ఫస్ట్ మీటింగ్ లోనే తన కాలింగ్ ఏంటో బయలుపడింది. కానీ ప్రయాణంలో అర్థమైంది తను ఎంతవరకు ఉన్నాడు అనే సంగతి. కానీ మరలా దర్శిస్తున్న సమయం, మరలా ప్రత్యక్షపరుచుకుంటున్న సమయం, కొన్ని రుజువులతో ప్రత్యక్షపరుచుకుంటున్నారు. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకుందాం.
దయచేసి అర్థం చేసుకుందాం. మనం మొదట తీసుకున్న తీర్మానాలు, మనం మొదట తీసుకున్న కవనెంట్స్, మనం మొదట చేసిన నిబంధనలు, మనం మొదట ఇచ్చిన ప్రామిసెస్, మనం మొదటగా ప్రభువుని కలుసుకున్నప్పుడు మనం చేసుకున్న ప్రతి 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 నిశ్చయతలు కూడా ప్రశ్నార్థకంగా మారిన సమయమున ఆయనను ఆయన ప్రత్యక్షపరచుకుంటున్న దేవుడు. హల్లెలూయా. నన్ను నమ్ముతున్నావా అని అడుగుతున్నప్పుడు నేనెవరో అని ప్రజలు ఏమనుకుంటున్నారు అంటున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడవు అని చెప్పుతున్న ఆ ప్రత్యక్షత దొరికిన అదే పేతురు ఇప్పుడు తన హృదయంలో, తన జీవితంలో నిజముగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ఆ ఏరియాకి వచ్చి తను తాను ప్రత్యక్షపరచుకుంటున్న దేవుడు. ఈ బండ మీద నా ఇంటిని కడతాను, లేదా ఈ బండ మీద కడతాను అని చెప్తున్న సమయం, అవును ఆ ప్రత్యక్షత మీదనే కడతారు. కానీ ఒకసారి ఆలోచిద్దాం. విస్తారముగా పాపములు చేసిన వాడు, విస్తారముగా క్షమింపబడి, విస్తారముగా ప్రేమిస్తున్న అనుభవంలో కొనసాగుతున్న జీవితాలు కొన్నైతే, నేను కరెక్ట్ గానే ఉన్నాను కదా అనుకుంటున్న జీవితాలను మనం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నామో మన కంటికే చూపిస్తున్నదే. ఒక మాట ఆలోచిద్దాం. ఏ కర్రీ వండాలన్నా విరగ్గొట్టకుండా, నరకకుండా, ముక్కలు కట్ చేయకుండా వండగలమా? కనీసం దాన్ని కడగకుండా ఆ పైన ముచ్చుకులు గాని, ఆకులు గాని, దాని మొక్కలు గాని, ఆ మొక్కగా వచ్చిన ప్రతి ఆ భూమిలో నుంచి అలా తీసి అలా వండేసే అనుభవం కలిగిన ఒక్క కాయగూరని చెప్పండి. ఓ నాన్ వెజిటేరియన్సా? సరే పర్వాలేదు. ఆ బొచ్చు తీయకుండా, దాని పీక కొయ్యకుండా, ముక్కలు నరకకుండా, కడగకుండా వండగలిగిన ఒక్క నాన్ వెజ్ ఐటమ్ చెప్పండి. ఉందా? లేదు. మాట్లాడరే? లేదు. తెచ్చుకోవడానికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? గాల్లోక, సముద్రంలోక? స్తోత్రం. ఆలోచిద్దాం. మనం తినడానికి ఆహారంగా మారవలసిన ఒక్కొక్క ఐటమ్నే తోలు తీయకుండా వండం కదా. మనం ఆహారంగా మార్చుకోవలసిన దాన్నే ముక్కలు నరకకుండా, ముక్కలు కట్ చేయకుండా తినలేం కదా. మనకు ఆహారంగా మారవలసిన ఐటమ్ ని అగ్ని మీద పెట్టకుండా వాడలేమే. కనీసం ఒక రొట్టె కూడా అవ్వదే. అలాంటిది ప్రభు కొరకు ఆయన చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది అన్న అనుభవంలోకి వెళ్ళి ఆయన చిత్తం నెరవేర్చేంతగా నేను ప్రేమిస్తున్నాను అనే అనుభవంలోకి వెళ్ళాలంటే విరగొట్టబడకుండా, కడగబడకుండా, మన బెరడు తోలు తీసే అనుభవం, తీయించుకునే అనుభవంలో లేకుండా, అగ్ని మీదకి వెళ్ళే అనుభవం లేకుండా ఎలా ఆహారంగా మారగలం? 12 రొట్టెలు ఏమి సూచిస్తున్నాయి? ఏంటి ఆ నైవేద్యం? ధూపార్తులు పెట్టబడి ధూపముతో కలిసిన నైవేద్యపు రొట్టెలు
ఆయన సన్నిధిలో ఉండి యాజకుడు తింటున్న అనుభవం ఏమి సూచిస్తున్నాయి? ఒక్కసారి ప్రాసెస్ అంతా ఆలోచన చేయగలిగితే ఆయనను ఎంత ప్రేమిస్తున్నామో మనకు అర్థమవుతుంది. నేనంటాను, విరగొట్టబడే అనుభవం ఉందా? అయితే ప్రేమించే అనుభవంలోకి వెళ్తున్నామని అర్థం. అగ్ని మీద పెట్టబడుతున్న అనుభవంలోకి వెళ్తున్నామంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలగవాని చూసే అనుభవం ఎంతో దూరంలో లేదని అర్థం. దయచేసి అర్థం చేసుకుందాం. నీకు అన్న పరిస్థితులను చూసి ఆగాలనుకున్న దినాలు ఇంకా చాలు. ఆ పరిస్థితుల్ని దాటి ఒకసారి అడుగు వేసి చూడు, అక్కడే ఉంటారు నీ ప్రభు నీ కొరకు. మొదట తీసుకున్న తీర్మానంలో నేను నడుస్తాను, నేను చేస్తాను అనుకొని మన స్వశక్తి మీద మనం ఆధారపడిన ప్రతి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేసి కేవలం ఇది ఆయన కృప మాత్రమే అనే పాయింట్ కి తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది రియల్ లవ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి. మ్యూట్ లో ఉండిపోయిన కాలం చాలు నానా. మ్యూట్ తీసి చెప్పు. మ్యూట్ తీసి అవును అని ఒప్పుకుందాం. మ్యూట్లలో ఉన్న వారందరూ మ్యూట్ తీసి చెప్పండి. నా పూర్ణ హృదయంతో నేను దేవుని ప్రేమిస్తానని చెప్దాం. నా పూర్ణ హృదయంతో నేను దేవుని ప్రేమిస్తాను. ఈ మాట కూడా చెప్తాం. నా పూర్ణ ఆత్మతో నేను ప్రేమిస్తాను. నా పూర్ణ ఆత్మతో నేను ప్రేమిస్తాను. చివరిగా ఒక్క మాట చెప్దాం. నా పూర్ణ మనస్సుతో నేను ప్రేమిస్తాను. నా పూర్ణ మనస్సుతో నేను ప్రేమిస్తాను. చాలు. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఈ తీర్మానం మొట్టమొదటిగా తీసుకుంటున్నప్పుడు నేను చేసేయగలను అనిపిస్తుంది, కానీ ప్రయాణంలో అర్థమవుతుంది నేను చెయ్యలేకపోతున్నాను అని. రుజువులతో దేవుడు గనక మన జీవితాన్ని తెరచిన పుస్తకంగా లేదా తెరవబడిన పుస్తకం, ఇటు అటు రాయబడిన పుస్తకంగా కనబడుతున్న వాక్యం ఎదుట అద్దం వలె మన జీవితాల్ని గనక బట్టబయలు చేస్తుంటే కనీసం ఆ రోజైనా ఒప్పుకోవలసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లోని కూడా వచ్చి ప్రభు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నన్ను ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభువా యేసయ్యా. కృపగల దైవమా మీకే స్తోత్రం అయ్యా. తండ్రి ప్రభువా, మేము నా తండ్రి ప్రభువా యేసయ్యా మొదటిగా చేసిన
నా తండ్రి ఆ ప్రామిసెస్, ఆ నిబంధనలను అన్నింటినీ నా తండ్రి ప్రభువా యేసయ్య మేము గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ నా తండ్రి ప్రభువా యేసయ్య మీ సన్నిధిలో మేము సమర్పించుకునే వారముగా మేము ఉండాలయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య ఏది కూడా ఏ విధంగా కట్ చేయబడకుండా, కడగకుండా, కాల్చకుండా నా తండ్రి ప్రభువా యేసయ్య ఏది కూడా వండలేమో అలాగే మేము కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి యేసయ్య మీ సన్నిధిలో నా తండ్రి ప్రభువా యేసయ్య మేము నా తండ్రి నలగగొట్టబడకుండా నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి మేము రొట్టెలుగా నా తండ్రి యేసయ్య రాలేము ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య మేము తీసుకుని ఉన్న నా తండ్రి ప్రతి తీర్మానమును నా తండ్రి మేము బ్రేక్ చేసి ఉన్నా మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ నా తండ్రి యేసయ్య ఈనాడు మేము సరి చేసుకునే వారంగా మేము ఉండటానికి కృప చూపించండి అయ్యా. అవునయ్యా, ఏ విధంగా విస్తారమైన పాపములను నా తండ్రి మీరు క్షమించి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. మేము కూడా నా తండ్రి ప్రభువా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నా తండ్రి మిమ్మల్ని ప్రేమించే వారుగా ఉండాలయ్యా. అవునయ్యా, మీరు నా తండ్రి ప్రభువా శిష్యులను ఏ విధంగా మరలా నా తండ్రి యేసయ్య వారిని దర్శించారో తండ్రి మమ్మల్ని కూడా నా తండ్రి మీరు మరలా నా తండ్రి ప్రభువా యేసయ్య దర్శిస్తూ నా తండ్రి ప్రభువా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుంటున్నారయ్యా. అవునయ్యా, మీరు తప్ప వేరొక దేవుడు లేడయ్యా తండ్రి. మేము అది గుర్తెరిగిన వారమై నా తండ్రి ప్రభువా విస్తారముగా నా తండ్రి ప్రభువా యేసయ్య మిమ్మల్ని ప్రేమించు వారంగా ఉండాలి. పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించు వారుగా ఉండాలి. పూర్ణ మనస్సుతో మిమ్మల్ని ప్రేమించు వారంగా ఉండాలి. పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించు వారంగా ఉండాలయ్యా. మిమ్మల్ని ఎక్కడ కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య మేము నా తండ్రి ప్రభువా విడిచిపెట్టే వారంగా ఉండక నా తండ్రి ప్రభువా ఆ మొదటి ప్రేమను మేము మరచిపోకుండా మిమ్మల్ని గట్టిగా హత్తుకొని మేము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలయ్యా. నా తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని, బలపరచమని నా తండ్రి వేడుకుంటున్నాం ప్రభువా. మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. రండి వెళ్దాం కొన్ని వచనాలు చూడడానికి. లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు. లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనములు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. ఒక అనుభవం వారి జీవితంలో ఉంది. ఎటువంటి అనుభవం? రాత్రంతా మేము శ్రమ పడ్డాం, కానీ మాకు ఏమీ దొరకలేదనే అనుభవం. ఇంతకాలం కష్టపడ్డాం, కానీ మాకు ఏ ఫలితం ఉండట్లేదు అనే అనుభవం ఉందా? అయితే ప్రభు పక్కనే ఉన్నారని గుర్తించే సమయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి గ్రహిద్దాం. ఇప్పుడు రండి ఇంకొక ఏరియాకి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం చదవండి. 2 నుంచి లేదా 3 నుంచి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనము నుండి. సీమోను పేతురు,
నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. స్తోత్రం. చూడండి, మొట్టమొదటిసారి యేసు ప్రభుని కలుస్తున్న సమయం కూడా ఇదే అనుభవం. రాత్రంతా ప్రయాస పడ్డాం, కానీ మాకేం దొరకలేదు. కానీ అనుభవపూర్వకంగా నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అని ఒక ప్రశ్నను తన జీవితానికే వేయడానికి ప్రభు సిద్ధపరుస్తున్న సమయానికి కూడా అదే అనుభవంలో ఆ పేతురు ఉండినాడు. పేతురు మాత్రమే కాదు, తనతో ఉన్న శిష్యులకు కూడా. దయచేసి యేసు యొక్క స్థానంలో ఏ మనిషిని పెట్టద్దు. యేసుక్రీస్తు స్థానంలో ఏ మనిషికి కూడా అర్హత లేదండి. ఈ వచనాలు కేవలం వాక్యమైన యేసయ్యకి మాత్రమే సొంతం. మన జీవితంలో మనల్ని రక్షించగలిగినది, రక్షకుడుగా భూమి మీదకి వచ్చినది, మన కొరకు ప్రాణం పెట్టినది పవిత్రమైన రక్తం, యేసు ప్రభు రక్తం తప్ప వేరే ఏదీ లేదు. వధింపబడిన గొర్రెపిల్ల అనుభవంలో ఉన్న గొర్రెపిల్ల మాత్రమే పెండ్లి కుమారుడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు తన్ను తాను సిద్ధపరచుకుంటూ అలంకరించుకుంటున్న పెళ్లి కుమార్తె వరుడిని తప్ప ఇంకెవరిని చూడకూడదు. పెళ్లి కుమార్తె వరుణ్ణి కాకుండా వరుడు స్నేహితుడిని చూస్తే ఎలా ఉంటది? ఎలా ఉంటది? అంగీకార యోగ్యమేనా? కాదు. అస్సలు కాదు. అస్సలు కాదు. చెప్పండి, అస్సలు కాదని. అస్సలు కాదు. అలాగైతే యేసు ప్రభు స్థానంలో ఏ మనిషిని పెట్టద్దు. వాక్యం స్థానంలో ఇతర దేనినే గాని పెట్టద్దు. ప్రొఫెషన్ ని గాని, డబ్బుని గాని, కడుపుని గాని, దేనిని కూడా పెట్టద్దు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన సింహాసనానికి ఆపోజిట్ లో కనిపిస్తున్నవి అనేకం ఉంటాయి. వారి కరుపే వారికి దేవుడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు స్థానానికి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉంచుకున్న స్థానం, మన జీవితాల్లో పెట్టుకున్న స్థానం. ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేరు అని చెప్పుతూ ఒకరికి దేవుడు యజమాని అయితే ఇంకొక యజమానిగా ఎవరు కనిపిస్తున్నారు? సిరి కాదా? సిరి కాదా? అప్పుడు దేవుడంతటి స్థానంలో మన హృదయాల్లో సింహాసనాలుగా ఆక్యుపై చేసినవి అనేకములు ఉన్నాయి. ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే వాటిని వేటిని కూడా ప్రభుతో సమానం చేయొద్దు. ఆ స్థానంలో కడుపు ఉండొచ్చు. కడుపు అంటే ప్రెగ్నెన్సీ కడుపు కాదండి. ఎల్లప్పుడూ నేనున్నాననే ఆకలితో చెప్తదే ఆ కడుపు. సిరి అమ్మాయి కాదండి. ధనాపేక్ష లేకపోయినా లోపల నుంచి పుట్టిస్తూ ఇదిగో నేనున్నానని చెప్పి
నీ ఎదురుగుండా డ్రామాలేస్తుంది సిరి, డబ్బు, సంపద, ఈ లోక అధికారి యొక్క అస్త్రం సిరి. వీటన్నిటికంటే అధికముగా ప్రేమించు అనుభవంకు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభు ఒక స్థాయిని చూపిస్తున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డా మాకేమీ దొరకలేదు. మాట చెప్పనా, ప్రభుతో నడిచిన అనుభవం ఇంచుమించు 3.5 సంవత్సరములు ఉన్నప్పటికీ కూడా మరలా అదే అనుభవం. ఏ అనుభవం? రాత్రంతా ప్రయాసపడినా ఏమీ దొరకలేదు అనే అనుభవం. ఇంతకు ముందు గెన్నెసరెతు సరస్సు తీరంన ఇదే అనుభవం కనిపించింది. ఈ రెండు ఒకటే కాదు అని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఇప్పుడు తిబిరేయ సముద్ర తీరంన మరలా తన్ను ప్రత్యక్షపరచుకుంటున్న దేవుడు. హల్లెలూయా. ప్లేసులు వేరేమో నానా, సిచ్యువేషన్ ఒకటే. ప్లేసులు వేరేమో, సిచ్యువేషన్ ఒకటే. ఆయన్ని ప్రేమించాలి అనుకుంటున్న అనుభవంలోనికి తీర్మానం తీసుకుని ముఖ్యమైన ఆజ్ఞయే కావచ్చు, దాన్ని పాటించడానికి మనం ఎంత శ్రద్ధ తీసుకున్నామో ఈ గడిచిన కాలం చెప్పేస్తుంది. నేను కరెక్ట్ గానే ఉన్నాను అనుకున్న ప్రతి జీవానికి ఈ రోజు మన ప్రయాణం ఎలా ఉందో బట్టబయలు చేస్తున్న దినమే. ముఖ్యమైన ఆజ్ఞనే ముఖ్యముగా చూసి కాపాడుకోలేని మన జీవితాలను ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. కనుకనే మరలా అదే సిచ్యువేషన్ లోకి వచ్చి అడుగుతున్నారు, నన్ను ప్రేమిస్తావా అని, నన్ను ప్రేమిస్తున్నావా అని. ఒక్కసారి మన జీవితాలని జ్ఞాపకం చేసుకుందాం. ఏ అనుభవంలో దేవుడు మనల్ని దర్శించారు? నిజముగా పూర్ణ మనస్సుతో ఆయన ప్రేమిస్తే మనస్సు నిండగా ఆయనే ఉండాలి కదా. కొంచెం మనస్సు కొంతమందికి, కొంచెం మనస్సు ఇంకొక దాని మీద, కొంచెం మనస్సు ఇంకొకరి మీద, కొంచెం మనస్సు ప్రభుకిస్తే కొంచెంలో అడ్జస్ట్ అయ్యే దేవుడు కాదు. నువ్వు ఇచ్చేది చాలా కొంచెం స్థలం కావచ్చు, చిన్న స్థలం కావచ్చు, కానీ పూర్తిగా కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు పెద్ద సింహాసనం, ఎకరమంత సింహాసనం వేస్తే కూడా పూర్ణంగా కావాలి. జస్ట్ 1 గజం అంత సింహాసనం వేస్తే కూడా పూర్ణంగా కావాలి. చిన్న పిల్లల కోసం కుర్చీలు ఉంటాయి చూసారా, ప్లాస్టిక్ కుర్చీలు బుజ్జివి, అంత చిన్న సింహాసనం వేస్తే కూడా పూర్ణంగా కావాలి. నో షేరింగ్. పలకండి నో షేరింగ్ అని. వేరే ఎవరితోని కూడా షేర్ చేసుకుంటున్న అనుభవం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నిజంగా మనం ప్రేమిస్తున్నామా? లేదు అని గనక ఒప్పుకోకపోతే ప్రభు జీవితంలో ఆ రోజు పేతురుకి ఎలాంటి అనుభవం ఇచ్చారో మనకు కూడా ఇచ్చేంత వరకు ఇంకా సమయం ఉందని అర్థం. బలవంతంగా ఒప్పించడానికి కాదు, బలవంతంగా ఒప్పించడానికి కాదు, ఎక్కడ మనం
పూర్తిగా జీరో అని మనకు అర్థమవుతుందో అక్కడి నుంచి నేనున్నాను అని ఆయన పక్కన వచ్చి నించుంటారు. మనం జీరో అయితేనే ఆయన్ని చూడగలం. మనం నథింగ్ అయితేనే ఎవ్రీథింగ్ అయిన ఆయన్ని చూడగలం. అందుకే ఆయన మరలా ఆ అనుభవాల్లోనికే తీసుకుని వెళ్తారు. ఆలోచన చేసుకుందాం. పూర్ణ మనస్సుతో ప్రేమించడం, ఇందాక పాట పాడుతున్నారు, ప్రేమించేదాన్ని అధికముగా అని. ఇవన్నీ పెదాల మీద ఉన్నంత వరకు జీవితం లెక్క వేరు. కానీ హృదయం, మనస్సు, ఆత్మ అర్థం గనక చేసుకుంటే ఇక నడక లెవెల్ వేరు, ఇక ప్రేమించే లెవెల్ వేరు, ఇక ఆ అనుభవాలే వేరు. ప్రాణం తీయడానికి ఎవరైనా వస్తే కూడా తీయండి, నా ప్రభు కంటే ఏది ఎక్కువ కాదని ధైర్యంగా రొమ్ము విరచి నించుంటున్న అనుభవంలోకి వెళ్ళిపోయే ప్రేమ అది. హల్లెలూయా. రోజు మనం ఎంత ప్రేమిస్తున్నామో క్యాలిక్యులేట్ చేసుకుందామా? మనల్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇంకా అనేక విషయాలను రేపు దినాన్ని చూసుకుందాం, కానీ ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయకుండా విడిచిపెట్టకండి. ప్రార్థన చేయడానికే ఈ సమయం. దయచేసి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మన ప్రభుతో మనం మాట్లాడుకునే అనుభవం ఇది. పరలోకమందున్న మా తండ్రి అని పిలిస్తే వెంటనే పలికే సమయం ఇది. నిజంగా 4వ జామునే కదా మనం ఇప్పుడు ఉన్నాం. ఆ ప్రభువు దర్శించిన సమయమే కదా శిష్యులను. నమ్మి ప్రార్థన చేసుకుందాం. ఆ నిజమైన ప్రేమలోనికి మనమందరం ఎంటర్ అవుదాం. ఆ పూర్ణమైన ప్రేమలోనికి నిజంగా ఎంటర్ అవుదాం. మనల్ని మనం మోసం చేసుకున్న కాలం చాలు. ఒకరిని ఒకరు మోసం చేసే అనుభవం వేరు, కానీ తన్ను తానే మోసపరుచుకుంటున్న అనుభవం చాలా భయంకరమైన అనుభవం. పక్కవారు ఎవరో మోసం చేశారు అంటే కనీసం శత్రువుని గుర్తుపడతాం, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్న అనుభవంలో శత్రువుని ఎలా గుర్తుపడతాం? మన దృష్టిలో మనం నీతిమంతులమే, మరి శత్రువు మనమే అయినప్పుడు, మన జీవితానికి మనమే శత్రువుగా మారినప్పుడు ఎలా గుర్తుపడతావు? అందుకే ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం.